క్షమించమ్మా. నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించు నాన్నమ్మా. నీలో మీ అందరి ఆశల్ని నాశనం చేసిన ఈ పాపిష్టి దాన్ని క్షమించండి. ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష సిద్ధపడ్డావు? నువ్వు చచ్చిపోతే నీ సమస్య పరిష్కారం అయిపోతుందా? నీ మీద పడ్డ మచ్చ మార్చిపోతుందా? నిన్ను కన్న వాళ్ల మనసు గుర్తు పడుతుందా? ఈ నిజం అబద్ధమైపోతుందా? నేను బతికేం చేయను సత్తమ్మ. మా అమ్మ నాన్న నా మీద పెట్టుకున్న ఆశని తుంచేశాను. వాళ్ళ నమ్మకాన్ని పొమ్ము చేశాను. ఎవరిని తలెత్తుకొనికుండా చేశాను. ఈవేళ నువ్వు కొత్తగా చేసిందే ఉందమ్మా. దగాపడ్డ ప్రతి ఆడపిల్ల చేసే పని ఇదేగా. ఎవడో ఓ మగాడిని నమ్మడం, వాడి చుట్టూ దీమ పురుగులా తిరగడం, చివరకు కాలిపోవడం. ఇది మీరు చేసే తప్పు కాదమ్మా, మీ వయసు చేసే తప్పు. నచ్చిన వాడి గురించి, మనసు పడ్డవాడి గురించి తప్ప కన్నవాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచించగా నీకు గతి పట్టేది కాదు కదమ్మా. సత్తమ్మా, ఏమ్మా సూటిగా ఒక్క మాట అడుగుతాను చెప్పు. నీ పెళ్లి గురించి మీ అమ్మా నాన్న ఎంత మదన పడుతున్నారు. వయసు దాటిపోతున్నా నీకు పెళ్లి చేసి ఓ అయ్యి చేతిలో పెట్టలేకపోతున్నావని ఎంత కుమిలిపోతున్నారో నీకు తెలీదు. ఉన్నదంతా ఊడ్చైనా సరే వాళ్ళు నీ పెళ్లి చెయ్యాలనుకుంటుంటే నువ్వు ఇలాంటి తప్పటడుగు ఎలా వేశావమ్మా? ఆ తప్పు చేసేటప్పుడు నీ అమ్మ ముఖం నీ గుర్తుకు రాలేదా? నువ్వు చేసే ఒక తొందరపాటు పని వల్ల నీ కుటుంబం మొత్తం తలదించుకునే పరిస్థితి వస్తుందని నీకు ఆ రోజు అనిపించలేదా? ఈ మచ్చ నీ మీదే కాదమ్మా, ఏ పాపం ఎరగని నీ చెల్లెలి జీవితానికి శాపంగా మారుతుందని నువ్వు ఊహించలేదా అమ్మా? ఏం ఆడపిల్లలమ్మా, బయట వేయగానే అన్నీ మీకే తెలుసు అనుకుంటారు. చదువుకోగానే మా నిర్ణయాలు మేమే తీసుకోగలమని వాదిస్తారు. ఇదేనా అమ్మా? లెక్కలు రాగానే ఎగిరిపోవాలనుకోవడం, ఎవడో విసిరిన వలలో చిక్కి చివరకు చితి మట్టల్లో కాలిపోవాలనుకోవడం, కన్నవారి గుండెల్లో చిచ్చు పెట్టడం, దీని పేరేనా అమ్మా ప్రేమంటే? దీనికోసమేనా కన్నవాళ్ళని మోసగించడం? దీనికోసమేనా మీ బతుకులు మీరే బుక్ చేసుకోవడం? ఏడుపు కాదమ్మా, నాకు జవాబు చెప్పు. ఏం చెప్పండి సత్తమ్మా, ఇంత జరిగాక ఇంత జరిగాక చచ్చిపోతావా? చచ్చేవి సాధిస్తావు? వాళ్ళు కాదన్నాక, ఇంత అవమానం జరిగాక ఇంకేం చేయను? పోరాటం చెయ్యి, న్యాయ పోరాటం చెయ్యి. అవునమ్మా, పక్షిని చూసి ఎగరడం నేర్చుకున్నాం, చేపను చూసి ఈదడం నేర్చుకున్నాం, జీవను చూసి కష్టపడడం నేర్చుకున్నాం. కానీ సాలిపురుగును చూసైనా ఓటమిని అంగీకరించడం తప్పు అని ఎందుకు నేర్చుకోలేకపోతున్నావమ్మా? సత్తమ్మా, నేనేం చేయగలను? ఆ కన్నీళ్లు తుడుచుకుంటే ఏమైనా చేయగలవు. చచ్చిపోవాలి అని ఆ పిచ్చితనాన్ని పారదోలితే నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు. నీకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించగలవు. సత్తమ్మా, నా మనసు మొత్తుపడిపోయినట్టుగా ఉంది. జరిగిన అవమానాన్ని తలుచుకుంటే ఎందుకు బతకాలనిపిస్తుంది. ఎందుకు బతకాలి అంటే నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి, నీ మీద పడ్డ మచ్చ మాపుకోవడానికి. కానీ దీపక్ కాదంటున్నాడు కదూ. అందుకే నిన్ను మోసం చేసిన వాడు చొక్కా పట్టుకుని నిలది కడుపు చేసి చీకొడితే పిరికిదాల్లా చచ్చిపోనురా అని ఆడపులిలా తిరగబడు. వాడింటి ముందే ధర్నా చేయి. మాధవమ్మ, ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో. పోరాటం చెయ్యందే ఈ ప్రపంచంలో దేన్ని సాధించలేవు. ఆ పోరాటంలో గెలవచ్చు, ఓడిపోనువచ్చు, కానీ తలవంతలేదని సంతృప్తి మిగులుతుంది. సత్తమ్మా, అవునమ్మా, ఈవేళ చేస్తే 10వ రోజుకు పెండం పెడతాను. కానీ పిడికిలి బిగించి ఆదిశక్తిలా తిరగబడితే కాదన్న వాళ్ళే నీ కాళ్ళు పట్టుకుంటారు.
ఒక్క మాట చెప్పుంటే నీతో పాటు మేమందరం కూడా వచ్చేవాళ్ళం. ఏమే అమ్మడు, నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని నేను ఆశపడుతుంటే జీవితాంతం మీ నాన్న మొక్కలో చిచ్చు పెట్టి పోవాలనుకున్నావు కదే. అక్క, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నీకు మనసులా ఒప్పిందే? చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళం బాధతో కోపంతో ఏదో 4 మాటలు అంటాం. అంత మాత్రానికి ఇంత సాహసం ఎలా చేయాలనిపించిందమ్మా? అక్క, నువ్వు కనిపించడం లేదని ఈ గంట సేపట్లోనే అందరం చెప్పవే అమ్మడు, ఈ నానమ్మ చేతిలో ఒట్టేసి చెప్పవే, ఇంకెప్పుడు ఎలాంటి అగాయిత్యం చేయదని ఒట్టేసి చెప్పవే. పిచ్చిదానా, చావు ఏ సమస్యకు పరిష్కారం కానే కాదు. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఆఫీస్గా మధునే మాట్లాడుతున్నావా? ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. లంచ్ బాక్స్ నువ్వు పెట్టిస్తావా లేదా నన్నే పెట్టుకోమంటావా? ఏంటి చెప్తే అర్థం కావట్లేదా? సుశీల, నువ్వు ఆపు. మధు, నువ్వు బాగా ఆలోచించుకునే ఆఫీస్కి బయలుదేరుతున్నావా? నేను ఏడుస్తూ కూర్చోదలుచుకోలేదు నానమ్మ. నువ్వెందుకు ఏడుస్తావే? మమ్మల్ని ఏడిపించుకు తింటావు. ఇప్పటికే జరిగింది నలుగురికి తెలిస్తే ఊళ్ళో ఎలా తలెత్తుకోవాలో తెలియని స్థితిలో మీ నాన్నగారు రాత్రంతా కంటి మీద కునుకైనా లేకుండా మొదలుపడి కనీసం టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. నీకు ఆఫీస్ కావాల్సి వచ్చిందా? ఆఫీసు ఏం చేస్తావే? ఆఫీస్కెళ్ళి నువ్వు చేసిన ఘనకార్యాన్ని నలుగురికి డప్పు కొట్టి చెప్పుకుంటావా? మాట్లాడవేమే ముంగి మొహమా? అమ్మా, లంచ్ బాక్స్ ఉంటే ఉంది అని చెప్పు, లేకపోతే లేదు అని. కడుపు మార్చుకొని ఆఫీస్కి వెళ్తావు గాని నా మాట మాత్రం వినవు, అంతేనా? అమ్మా, నీతో వాదించడానికి నాకు టైం లేదు, ఓపిక అంతకన్నా లేదు. అక్క, అమ్మ మాట వినొచ్చుగా. మధు, నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇలాంటి స్థితిలో నువ్వు ఆఫీస్కి వెళ్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. తెలుసు. తెలిసే, నీకన్నీ తెలుసు. తెలిసే ఇలా కొంప మీదకి తెచ్చావు. చేసిన నిర్వాకం చాలు, నోరు మూసుకొని ఇంట్లో పడుండు. ఎన్నాళ్ళు? వారం రోజులా? నెల రోజులా? ఆ తర్వాతైనా బయటికి రావాల్సిందే కదా. నువ్వు చెప్పే ఆ నలుగురిని ఫేస్ చేయాల్సిందే కదా. అది కదే నేను చెప్పేది శ్రీలా. దాన్ని వెళ్ళనివే. తలుపులు మూసుకుని 4 గోళ్ల మధ్య కూర్చుని కుమిలిపోయే కంటే ఆఫీస్కెళ్ళి అది పనిలో పడితే దాని మనసు కాస్త కుదుట పడుతుంది కదా. మీ ఇష్టం. నాన్నగారు ఫోన్ చేస్తూ చెప్పు నేను ఆఫీస్కి వెళ్ళానని. అక్క, నేను తోడురానా? ఎక్కడి దాకా? మన సందు చివరి దాకానా? బస్ స్టాప్ దాకానా? మా ఆఫీస్ దాకానా? అవసరం లేదు. నేను వెళ్తుంది చచ్చిపోవడానికి కాదు, బతకడానికి, నన్ను నేను బతికించుకోవడానికి.
మనసుక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం మనసుక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం మనసుక మధు కలశం ఈ రాస్కెల్ని మెడ పెట్టుకుని బయటికి గంటేయండి. మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది ఒక తీయని పరితాపమై ఒక తీయని పరితాపమై మనసుక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఇల్లు మారిపోయావని తెలిసి చూద్దామని వచ్చారు మావయ్య. అబ్బో పెద్దిల్లే. ఇంత పెద్ద ఇంట్లో నువ్వొక్కడివే బోర్ కొట్టడం లేదా మావయ్య? బోరెందుకు మేడం, ఈ ఆలినాల్ అంజీ తోడున్నాడు కదా. అంజీ, కాఫీ తీసురా. 2 మినిట్స్ సార్. 2 కాఫీ హాట్ గా రెడీ చేసి తీసుకొస్తాను సార్. మేడం, మీకు షుగర్ జాస్తియా కొంచెమా? కొంచెమే. ఆల్ రైట్. మావయ్య, నీ కుక్కగాడికి వాగుడు కాస్త ఎక్కువే అనుకుంటాను. అతివాగుడు తప్ప ఇంకే అవలక్షణం లేదు. చాలా మంచివాడు. హలో, ఎస్, ఆనంద్ ఫ్రమ్ ఆనంద్ బిల్డర్స్. అవును, నేనే. సంధ్యతని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆయన నాకు దగ్గరవుతారు. ఈ ఆస్తి మొత్తం మీద అజమాయిషీ చెయ్యొచ్చు. మా అమ్మ చెప్పుడు మాటలు విని మరింతగా చెడిపోయి సంధ్యతకి మావికి మధ్య అగాధాన్ని సృష్టించాను. ఈ క్యాసెట్ ఒకటి నాశనమైపోతే ఇక నాకు దిగిలే ఉండదు. కావేరి, ఏం చేస్తున్నావు కావేరి? మావయ్య, బుజ్జి టేప్ రికార్డర్ ఎప్పుడు కొన్నావు? అది కొన్నది కాదు. మరి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇది కొన్నది కాదు, పీడ, చేదు జ్ఞాపకం. ఓహో, అర్థమైంది. అంటే టేప్ రికార్డర్ శృతిదన్నమాట. కావేరి, దాని పేరు కూడా నా ఇంట్లో వినపడటానికి బాగుంది.
శృతి పేరే వినడానికి ఇష్టపడని వాడివి మరి దాన్నెందుకు ఇంట్లో పెట్టుకున్నట్టు భద్రంగా బీరువాలో దాచుకున్నట్టు? శృతే పోయిన తర్వాత ఇది మాత్రం నీ దగ్గర ఎందుకు? నాకు ఇచ్చేరాదు? నీకా? ఎందుకు? అబే ఉత్తినే బోర్ కొడితే పాటలు వింటానికి. ఇచ్చే మావయ్య. నో, ఈ దిష్టి బొమ్మ ఇంకెక్కడ ఉండడానికి వీలేదు. ఇక నుంచి నా ఇంట్లో ఉండడానికి కూడా వీలేదు. వీలేదు. ఏంటి సార్? ఏంటా సౌండ్? ఏమైంది? అయ్యయ్యో, ఏంటి సార్ ఎలా బయలుపోయింది? అంజీ, ఈ చెత్తను తీసి వీధిలో పారి. ఇదే కాదు, ఆ రాక్షసికి సంబంధించిన ఏ జ్ఞాపకం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. పదకావి. టికెట్ ముక్కలైనా ఈ క్యాసెట్ బాగానే ఉంది, దీన్ని ఎందుకు పడేయాలి? బేబీ, ఇదే నీ కాబోయే మావగారి ఇల్లు. నీకు దీపక్కి పెళ్ళైపోతే ఇక ఇది నీ ఇల్లే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. ఎలా మేనేజ్ చేస్తావో? కొత్తగా చెప్తారేంటి డాడీ? నేనేదో ఈ ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నట్టు. ఇన్నాళ్ళు ఈ అరవింద్ కూతురుగా వచ్చావమ్మా, ఇప్పుడు ఇంటికి కాబోయే కోళ్ళగా అడుగు పెడుతున్నావు. ఐ నో డాడ్. రండన్నయ్య గారు. ఏమా శ్రీలత, బాగున్నావా? ఐఎమ్ ఫైన్ ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? ఎలా ఉందా? కాబోయే కోడలు ఎప్పుడు వస్తుందా అని ఇందాక నుంచి ఎదురు చూస్తుంది. బావగారు రండి రండి, కూర్చోండి. ఏమా ఇలా చిక్కిపోయా? డైటింగా? అవును చెల్లెమ్మా, నా కూతురు చిక్కకపోతే దీపక్ చిక్కుల్లో పడతాడు. దీపక్ కోసమేనా? పైనున్నాడు, వెళ్ళు వెళ్ళు. హాయ్ దీపక్. హాయ్. ఏంటి వాళ్ళ ఏంజిల్లా మెరిసిపోతున్నావు? ఈ స్పెషల్ గెటప్ నా కోసమేనా? కమాన్. షట్ అప్. నేను వచ్చింది నీ కోసమేం కాదు, ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. ఐ సీ. మరైతే పైకి ఎందుకు వచ్చావు? కిందకి వెళ్ళు. కోపానికి తక్కువ లేదు, ముక్కు మీదే ఉంటుంది కోపం. కోపమే కాదు, టన్నుల కొద్దీ ప్రేమ ఉంటుంది ఇక్కడ తవ్వి చూస్తే. చూసారండి, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ పెళ్లి ముచ్చట కూడా కానిస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కావేరి, లేకపోతే ఏంటత్తా? నాకు పిల్లలు పుడితే వేళకెందుకు, పుట్టకపోతే వేళకెందుకు? ఈ ఊళ్ళోనే కాదు, ఏ ఊళ్ళో అయినా సరే పిల్లలు పుట్టిన ఆడదాన్ని గొడ్రాలనే అంటారు. రేపొద్దున సరిగ్గా 10ంటికి బయలుదేరుతున్నాం. చీకటి పడేలోగా వచ్చేయచ్చు. నేను రాను. అబార్షన్ చేయించుకోను.